నమో వెంకటేశాయ. తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్ కి స్వాగతం. స్వామివారి మొదటి గడప దర్శనానికి ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ చేసి మీరు విసిగిపోయారా? అయితే ఈసారి ఆఫ్లైన్ లక్కీ డిప్ ట్రై చేయండి. మీకు ఆఫ్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ముందుగా ప్రాసెస్ చెప్తాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుని ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఆఫ్లైన్ లక్కీ డిప్ ట్రై చేయండి. 75% అయినా ఛాన్స్ ఉంది మీరు సెలెక్ట్ అవ్వడానికి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఈ ఆఫ్లైన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఇది ఎక్కడ ఈ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నాను. ఇది సిఆర్ఓ ఆఫీస్, దాని పక్కనే ఆర్జిత సేవా కౌంటర్ అని ఉంటుంది. అక్కడే ఈ ఆఫ్లైన్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. ఇది మీకు ఆల్రెడీ దర్శన్ టికెట్ ఉన్నా లేకపోయినా ఈ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ అనేది ఎలాగైనా చేసుకోవచ్చు. దానికి దీనికి సంబంధం లేదు. ఇంకా ఈ కౌంటర్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే ఉదయం 11 గంటల నుండి 5 గంటల వరకు రిజిస్ట్రేషన్స్ తీసుకోవడానికి ఈ కౌంటర్ ఓపెన్ లోనే ఉంటుంది. ఎలక్ట్రానిక్ డిప్ అనేది ఎవరికి వారు వేసుకోవాలి అంటే ఒకరి తరపున ఇంకొకరు వెళ్ళి, హస్బెండ్ ఒకరు వెళ్ళి వైఫ్ కి కూడా చేస్తాను లేదంటే పిల్లలు కూడా చేస్తాను అంటే కుదరదు. ఎవరు లక్కీ డిప్ లో పాల్గొనాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ప్రజెంట్ ఉండాలి. ఎందుకంటే అక్కడ వెబ్ కెమెరాల్లో మీకు రిజిస్ట్రేషన్ అయినట్టు ఫోటో క్యాప్చర్ చేసి ఆ ఫోటోతో పాటు మీకు స్లిప్ ఇస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎవరైతే డిప్ వేస్తున్నారు అనే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ కౌంటర్ దగ్గర ప్రజెంట్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఏ సేవకి ఎన్ని టికెట్స్ ఉన్నాయి, ఇప్పటి వరకు ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయ్యాయి అని అక్కడ మనకి ఎల్ఈడి స్క్రీన్ పై ఉంటుంది. దాన్ని చూసుకొని మనము ఏ సేవకైనా సెలెక్ట్ చేసుకొని ఆ సేవకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకరు ఒక సేవకి మాత్రమే అర్హులు, అంటే ఒక సేవకు మాత్రమే బుక్ చేసుకోవాలి. 2-3 సేవలకి దేనికైనా సెలెక్ట్ అయితే అన్నిటికీ ఛాన్స్ ఉంటుంది కదా, అన్ని సెలెక్ట్ చేసి పెడదామని మనకు ఆన్లైన్ లో ఉన్నట్టు ఉండదు. ఆఫ్లైన్ అయితే ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి, అది వస్తే మీకు ఆ సేవ వచ్చినట్టు అలా ఉంటుంది అనమాట. అదే ఆన్లైన్ లో అయితే మనం సెలెక్ట్ ఆల్ సేవాస్ అని క్లిక్ చేస్తాం కదా, అలా ఉండదు ఆఫ్లైన్. ఆఫ్లైన్ అయితే మీరు పర్టికులర్ గా సుప్రభాతం వెళ్ళాలనుకుంటే సుప్రభాతంకి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తోమాల అయితే తోమాల, అర్చన అయితే అర్చనకు మాత్రమే. ఆన్లైన్ లో అలా ఉండదు కదా. ఆన్లైన్ లో సెలెక్ట్ ఆల్ సేవాస్ అంటాం, ఏదో ఒక దానికి వచ్చినా పర్వాలేదు అనుకుంటాం. బట్ ఆఫ్లైన్ అలా ఉండదు. ఏ పర్టికులర్ సేవకి నువ్వు బుక్ చేసుకుంటున్నావు అనేది ముందే డిసైడ్ చేసుకుని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి ఒక ఒరిజినల్ ఆధార్ కార్డ్ పర్సన్ వి, అలాగే జిరాక్స్ కార్డ్ ఉన్నా పర్వాలేదు, జిరాక్స్ కాపీ ఉన్నా పర్వాలేదు. కానీ మొబైల్లో ఫోటో చూపిస్తామంటే అలాంటి సాఫ్ట్ కాపీ మాత్రం యాక్సెప్ట్ చేయరు. ఐదర్ మీకు ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఉండాలి ఆర్ జిరాక్స్ కాపీ అయినా ఉండాలి. వెబ్ కెమెరాలో మీ ఫోటో తీసుకుని మీకు స్లిప్ ఇస్తారు, ఎవరికి వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. అదర్స్ రిజిస్ట్రేషన్ అయితే యాక్సెప్ట్ చేయరు. అయితే ఒక రిజిస్ట్రేషన్ నంబర్ తో, అంటే ఒకరు వెళ్తే మీతో పాటు ఇంకొక పర్సన్ కూడా నేమ్ యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. అలా సెలెక్ట్ అయితే ఒక నెంబర్ వస్తే ఆ నెంబర్ తో మీరు ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ ఇద్దరు పర్సన్ సెలెక్ట్ అయినట్టే. సో ఒక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తో కనుక మీరు ఇచ్చినట్టయితే 2 పర్సన్స్ వరకు అలా ఉంటుంది. 2 పర్సన్స్ కంటే ఎక్కువ అయితే ఉండదు. సో మీరు ఒకరుగా చేసుకుంటారా లేక ఇద్దరు కలిపి ఒకే నంబర్ గా రిజిస్ట్రేషన్ చేసుకుంటారా అనేది మీరు డిసైడ్ అవ్వచ్చు. సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అయినట్టే, ఒకవేళ ఆ నెంబర్ రాకపోతే ఇద్దరు సెలెక్ట్ అవ్వనట్టు అన్నమాట. ఇంకా ఈ రిజిస్ట్రేషన్ స్లిప్ లో ఏముంటాయంటే మీరు ఏ సేవకి అప్లై చేసుకున్నారు అనేది ఉంటుంది, ఆ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది, మీ మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, అన్ని, మీ ఫోటో కూడా కలిపి ఆ స్లిప్ లో ఉంటుంది.
అది మీరు తీసుకుని మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ లక్కీ డిప్ రిజల్ట్ వచ్చేసి ఈవినింగ్ 5:30 నుండి 6:30 వరకు ఉంటుంది. 5:30 నుండి 6:30 గంటల వరకు ఈవినింగ్ మనకి మొబైల్ కి మెసేజ్ వస్తుంది. లేదు అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర, ఆర్జిత సేవా కౌంటర్ దగ్గర ఎల్ఈడి స్క్రీన్ లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ రిజిస్ట్రేషన్ నంబర్స్ అక్కడ ఎల్ఈడి స్క్రీన్ లో చూపించబడతాయి. ఇది 5:30 నుండి 6:30 వరకే ఉండదు. ఆ స్క్రీన్ లో మన నేమ్ కనిపించడము, అది నైట్ 9-10 వరకు కూడా మీకు ఆ స్క్రీన్ లో షో చేస్తూ ఉంటుంది మీ మొబైల్ నంబర్, అదే మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అని. కాబట్టి మీరు మొబైల్లో చూసుకోకపోయినా మీకు మెసేజ్ వచ్చిందా రాలేదా అనే ఒక డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్ సిఆర్ఓ ఆఫీస్ లో అక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. అలా చూసైనా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. వన్స్ మీకు అక్కడ స్క్రీన్ మీద చూసుకున్నా లేక మీకు మొబైల్ కి మెసేజ్ వచ్చినా పేమెంట్ మీరు ఆన్లైన్ లో చేయొచ్చు, లేదు అంటే సిఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళిన కౌంటర్ ఉంటుంది అక్కడైనా చేయొచ్చు. దీని టైం లిమిట్ వచ్చేసి నైటే ఉంటుంది. నైట్ 10 వరకే మీరు పేమెంట్ చేయాలి. చేసి మీ పేమెంట్ ఒకవేళ మీరు చేశారంటే మీ బుకింగ్ అయిపోయినట్టే. మీరు సేవకి పేమెంట్ చేసి మీరు రేపు రిపోర్టింగ్ టైం వరకు అందులో చూసుకుని వెళ్ళాలి. మీ బుక్ అయిన టికెట్ లో మీకు రిపోర్టింగ్ టైం, డ్రెస్ కోడ్ ఇలాంటివి ఉంటాయి. అయితే మీకు పే చేసిన తర్వాత మీ దర్శన్ టికెట్ అనేది దగ్గర జిరాక్స్ షాపులు చాలా ఉంటాయి కదా, అందులో ఎక్కడైనా మీరు జిరాక్స్ ప్రింట్అవుట్ తీసుకొని దర్శనంకి వెళ్ళేప్పుడు ఆ ప్రింట్అవుట్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఈ పేమెంట్ వచ్చేసి యూపీఐ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఉంటుంది. ఏ సేవకి ఎలాంటి డ్రెస్ కోడ్, రిపోర్టింగ్ ప్లేస్ ఏంటి అనేది నేను క్లియర్ గా ఒక వీడియో చేసి పెట్టాను మన ఛానల్లో, తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్లో, రిపోర్టింగ్ ప్లేసెస్, డ్రెస్ కోడ్స్ అని చెప్పి. ఆ వీడియో క్లియర్ గా చూస్తే మీకు ఏ సేవ ఎలా జరుగుతుంది, డ్రెస్ కోడ్ ఏంటి, ఎక్కడ రిపోర్ట్ చేయాలి అన్న వివరాలన్నీ పూర్తిగా తెలుస్తాయి. మీరు ఎవరికైనా కావాలంటే ఆ వీడియో చూడొచ్చు. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఓకే, అయితే ఈ సేవలకి ఒక్కసారి గనక మీరు సెలెక్ట్ అయితే ఆన్లైన్ లో గానీ ఇది ఆఫ్లైన్ గానీ సేమ్ రూల్. ఒక్కసారి గనక సెలెక్ట్ అయితే 180 days దాకా ఈ లక్కీ డిప్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ మళ్ళీ మీరు చేసుకోవడానికి టిటిడి వారి రూల్స్ ఒప్పుకో. అంటే 180 days వరకు మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు అనమాట, ఈ ఆన్లైన్ లో గానీ ఆఫ్లైన్ లో గానీ ఈ లక్కీ డిప్ ప్రాసెస్ వరకు. ఇక ఈ దర్శనాలు ఆఫ్లైన్ లక్కీ డిప్ అనేవి ఏమేమి దర్శనాలకు ఉంటాయి, ఏ ఏ సేవలకు ఉంటాయి అనేది గనుక చూసుకుంటే వరుసగా చెప్తున్నాను చూడండి. కళ్యాణోత్సవం ఫర్ న్యూ కపుల్స్ అని ఉంటుంది, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి. నెక్స్ట్ సుప్రభాతం సేవ, తోమాల, అర్చన, తిరుపావడ, మేల్చాట్ వస్త్రం, పూరాభిషేకం, ఇలాంటివన్నీ సేవలు ఆఫ్లైన్ కౌంటర్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ అవ్వడానికి. అయితే ఈ సేవలన్నీ ఎప్పుడెప్పుడు ఉంటాయి అనేది చెప్తున్నాను చూడండి. కళ్యాణోత్సవం అయితే ప్రతిరోజు మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటే రేపటికి మీకు దర్శనం ఉంటుంది. అది ఏ సేవకైనా అలాగే ఉంటుంది. ఈ రోజు రిజిస్టర్ చేసుకున్నారంటే ఈ రోజు సెలెక్ట్ అయ్యారని మీకు మెసేజ్ వచ్చింది అంటే దాని సేవ నెక్స్ట్ డే ఉంటుంది. ఇవి కళ్యాణోత్సవం సేవకి వచ్చేసి పర్ డే 80 టికెట్స్ ఉంటాయి. ఒక టికెట్ కాస్ట్ 1000, ఇద్దరు వెళ్ళొచ్చు. ఓకే, 80 టికెట్లు ఉంటాయి. అదే కళ్యాణోత్సవం న్యూ కపుల్స్ అంటే వీళ్ళు పెళ్ళైన రోజు నుంచి ఒక 1 week వరకు న్యూ కపుల్స్ కింద వీళ్ళకి ఒక 20 టికెట్స్ పెట్టున్నారు. వీళ్ళు కనుక లక్కీ డిప్ లో సెలెక్ట్ అయితే వీళ్ళకి మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డ్ కాపీస్ ఒక 2, అలాగే మ్యారేజ్ ఫోటో ఒక 2 కాపీలు, ఇద్దరివి ఒరిజినల్ ఆధార్ కార్డులు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు సెలెక్ట్ అయితే ఇవన్నీ సబ్మిట్ చేసి వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. వీళ్ళకి గాను ఒక 20 టికెట్లు టిటిడి వాళ్ళు వీళ్ళకి అలాట్ చేసి ఉన్నారనమాట.
ముందు కళ్యాణోత్సవంలో కళ్యాణం చూడాలి. మలయప్ప స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారి కళ్యాణం చూసి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. కళ్యాణోత్సవం టికెట్ ఎవరికి ఉన్నా కూడా వాళ్ళకు మాత్రం దర్శనం జయ విజయ గడపల నుండి మాత్రమే ఉంటుంది. మొదటి గడప దర్శనం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. లక్కీ డిప్ కదా, లక్కీ డిప్ లో ప్రతిదీ మొదటి గడప నుండి ఉండాలని ఉండదు. కేవలం వేరే సేవలకు మాత్రమే మొదటి గడప దర్శనం ఉంటుంది. కానీ కళ్యాణోత్సవంకి మాత్రం జయ విజయ గడపల నుండి మాత్రమే ఉంటుంది. అన్ని 300 రూపాయలు సర్వదర్శనం టికెట్లు ఎలాగా దర్శనం చేసుకుంటామో అలాంటి దర్శనమే ఉంటుంది. కాకపోతే ముందుగా కళ్యాణం కూడా చూడొచ్చు. ఇక మొదటి గడప దర్శనాల సేవల విషయానికి వస్తే సుప్రభాతం ఉంటుంది. సుప్రభాతం రిజిస్ట్రేషన్ ఎవ్రీ డే ఉంటుంది. ఒక థర్స్డే మాత్రం ఉండదు, గురువారం ఉండదు. ప్రతిరోజు మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు నెక్స్ట్ డే కోసం. ఇవి ఒక 50 టికెట్లు గాను ఉంటాయి మీరు అప్లై చేసుకోవడానికి. ఎంత మంది అయినా అప్లై చేసుకోవచ్చు. మార్నింగ్ 11 నుండి 5 వరకు. మీకు సెలెక్ట్ అయితే మెసేజ్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ సేవలన్నిటికీ స్వామివారిని ఒక 10 ఫీట్ల డిస్టెన్స్ లోనే మీరు చూస్తారు కొద్ది నిమిషాల పాటు. నెక్స్ట్ తోమాల ఉంటుంది. తోమాల అయితే మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, సోమ, మంగళ, బుధ, గురువారాల్లో ఉంటుంది. ఇవి వచ్చేసి 10 ఉంటాయి. 10 టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఎంతమంది అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లక్కీ డిప్ వచ్చిన వాళ్ళు వెళ్ళొచ్చు. ఈ సేవ వచ్చేసి తోమాల సేవ 45 నిమిషాలు స్వామివారి ముందు కూర్చుని మీరు సేవ చూడాల్సి ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎవరికైనా తగిలితే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి. మీరు దాదాపుగా ఆఫ్లైన్ లో అప్లై చేసుకున్న వాళ్ళు మొబైల్ ఎప్పుడు దగ్గర ఉంచుకొని కొంచెం అలర్ట్ గా ఉండండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీరు పేమెంట్ చేయలేకపోతే అంత మంచి అవకాశం మళ్ళీ మీరు మిస్ అయిపోతారు. సో కొంచెం అలర్ట్ గా ఉంటే బెటర్. నెక్స్ట్ వచ్చేసి అర్చన కూడా సోమ, మంగళ, బుధ, గురువారాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక 10 టికెట్లు ఉంటాయి. ఇది 35 మినిట్స్ ఉంటుంది ఈ అర్చన సేవ అనేది. ఓకే. నెక్స్ట్ తిరుప్పావడ బుధవారం రిజిస్ట్రేషన్ చేసుకుని గురువారం రోజు సేవకి అటెండ్ అవ్వాలి. ఇది 30 మినిట్స్ ఉంటుంది ఈ సేవ. ఇక మేల్చాట్ వస్త్రము, పూరాభిషేకము ఇవి 2 చాలా వరకు దొరకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ప్రీ బుక్ అయిన వాళ్ళని మాత్రమే అలొకేట్ చేయడానికి టీటీడీ చూస్తున్నారు. కాబట్టి ఇంకా సామాన్య భక్తులకి దొరకపోవచ్చు. ఇవి ఎక్కువగా 1 లేదా 2 ఆల్రెడీ బుక్ అయిన వాళ్ళు ఒకవేళ అటెండ్ అవ్వకపోతే, పేమెంట్ చేయకపోతే గనక ఇవి ఎప్పుడైనా ఎవరికైనా తగిలే ఛాన్స్ ఉంది, కానీ చాలా రేర్. కాబట్టి ఇవి ఎక్కువగా అవైలబుల్ ఉండవు. ఉంటే గనక థర్స్డే రిజిస్ట్రేషన్ చేసుకొని ఫ్రైడే ఈ సేవకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది 1.5 అవర్ ఉంటుంది. 1 గంట 30 నిమిషాల వరకు స్వామివారిని మీరు చూసే అవకాశం ఉంటుంది. మేల్చాటు వస్త్రం అలాగే పూరాభిషేకం సేవలలో. ఇవి ఎవ్రీ వీక్ ఉండవండి, ఎప్పుడో ఒకసారి మాత్రమే ఉంటాయి. అవన్నీ ఆల్రెడీ ప్రీ బుక్డ్ ఉండిపోతాయి అన్నమాట. ఇక పిల్లల్ని అలౌ చేస్తారా అని డౌట్ రావచ్చు. పిల్లలు అంటే 12 years బిలో వాళ్ళని కళ్యాణోత్సవంకి అలౌ చేస్తారు. అలాగే సుప్రభాతం కూడా అలౌ చేస్తారు. కానీ అర్చన, తోమాల ఇలాంటి సేవలకైతే, తిరుప్పావడ ఇలాంటి సేవలకైతే అలో చేయము అని చెప్పి మనకి ప్రింట్అవుట్ లో ఉంటుంది. కానీ అక్కడ రిక్వెస్ట్ చేస్తే అఫీషియల్స్ కొంతమంది పంపిస్తారు అని చెప్పి అంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజం, మళ్ళీ టైం కి వాళ్ళు ఒకవేళ పంపించకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ఆ రూల్స్ జాగ్రత్తగా, మనకి దర్శన్ ప్రింట్అవుట్ లో ఉంటుంది, అది మీరు చూసుకొని ప్లాన్ చేసుకోండి. వీలైతే టీటీడీ హెల్ప్ లైన్ నంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను, చూడండి. 155257 ఇది టీటీడీ హెల్ప్ లైన్. మీకు దర్శనం గురించి ఇంకేమైనా, పిల్లల్ని తీసుకెళ్లాలా, ఏ సేవలకి పిల్లల్ని అలౌ చేస్తారు, ఇలాంటి డౌట్స్ ఉన్నా మీరు అడగొచ్చు, ఏమున్నా కూడా.
ఇదంతా ఆఫ్లైన్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అర్జిత సేవా కౌంటర్ లో మీరు ఆఫ్లైన్ లక్కీ డిప్ వేసుకునే విధానము, అలాగే సెలెక్ట్ అయితే ఫర్దర్ గా ఉండే ప్రాసెస్ అన్నమాట. ఇందులో మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.